శ్రీకృష్ణ భగవానుడు కేవలం బొటనవేలికి బాణం తగిలి తనువు చాలించటం, అవతారం చాలించటం అన్న విషయం మనకి వింటుంటే చాలా ఆశ్చర్యంగా, నమ్మలేనట్టుగా అనిపిస్తుంది కదా. రామావతారంలో రాముని చేత చెట్టు చాటు నుంచి వధింపబడిన వాలి ఈ జన్మలో వేటగాడై వచ్చి బాణం వేశాడు అన్నా సరే, కేవలం బొటనవేలికి బాణం తగిలి శ్రీకృష్ణుడు అవతారం చాలించాడంటే ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. మరి ఈ ఆశ్చర్యం వెనుక సరైన కథే ఉంది. అదేమిటో మనం తెలుసుకుందాం. ఆ కథను తెలుసుకోవాలంటే ముందు బార్బరీకుడు అనే మహావీరుడి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ బార్బరీకుడు మౌర్వి ఘటోత్కజుల కుమారుడు, అంటే భీముడికి మనవడనమాట. మౌర్వి గొప్ప కృష్ణ భక్తురాలు. ఇక ఘటోత్కజుడి కృష్ణ భక్తుడి గురించి మనం చెప్పనక్కర్లేదు. తల్లి ఆశీర్వాదంతో ఈశ్వరుడి మెప్పు పొంది అద్భుత శక్తులు గల 3 బాణాలని వరంగా పొందుతాడు. అలాగే అగ్నిదేవుడి నుంచి కూడా ఒక ప్రత్యేకమైన విల్లుని పొందుతాడు. దాంతో బార్బరీకుడు ముల్లోకాలలోనూ తిరుగులేని వీరుడుగా ప్రసిద్ధి పొందుతాడు. చిన్నప్పటి నుంచి బార్బరీకుడికి కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూడాలన్నది ఒక కోరిక. అతడు పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ కురుక్షేత్ర యుద్ధం సన్నాహాలు మొదలవుతూ ఉంటాయి. అందుకు తల్లి కూడా అతని కోరికను అంగీకరిస్తుంది. అయితే నువ్వు ఎవరి పక్షాన ఆ యుద్ధం చేస్తావని తల్లి అడిగినప్పుడు ఆ ప్రశ్నకి నేను బలహీనుల పక్షానికి పోరాడతాను అని తల్లికి వాగ్దానం చేస్తాడు బార్బరీకుడు. కురుక్షేత్ర యుద్ధం సమయం ఆసన్నమైంది. యుద్ధం ప్రారంభం ముందు శ్రీకృష్ణుడు మహావీరులందరినీ పిలిచి యుద్ధాన్ని మీరైతే ఎన్ని రోజుల్లో ముగించగలరు అని ప్రశ్నిస్తాడు. దానికి భీష్ముడు తాను 20 రోజుల్లో చేయగలనని, ద్రోణుడు 25 రోజులని, అర్జునుడు 28 రోజులని, కర్ణుడు 24 రోజులని ఇలా రకరకాలుగా చెప్తాడు. దానికి బార్బరీకుడు మాత్రం తను 3 నిమిషాల్లో యుద్ధాన్ని ముగించగలనని చెబుతాడు. శ్రీకృష్ణుడు ఆశ్చర్యంగా ఎలా అని ప్రశ్నిస్తాడు. దానికి జవాబుగా బార్బరీకుడు ఇలా చెప్తాడు సమాధానం. నా దగ్గర ఉన్నవి 3 బాణాలు. ఒకటి శత్రువుని గుర్తించడం చేస్తే, రెండవది వారికి గుర్తులు పెట్టి వస్తుంది, 3వ బాణం ఆ లక్ష్యాన్ని ఛేదిస్తుంది, అంటే శత్రువుల్ని హతమారుస్తుంది. ఈ 3 బాణాలు మళ్ళీ వచ్చి బార్బరీకుడి అంబుల పొదిలో చేరుతాయి. తను బలహీనుల పక్షాన్నే యుద్ధం చేస్తానని తల్లికి వాగ్దానం చేశానని కూడా చెబుతాడు. శ్రీకృష్ణుడికి ఈ విషయం బాగా అర్థమవుతుంది. పాండవుల పక్షాన సైన్య బలం తక్కువ ఉండటం వల్ల బార్బరీకుడు పాండవుల పక్షాన ముందు యుద్ధం చేస్తాడు. అందువల్ల కౌరవ పక్షంలో సైన్యం బలహీనపడుతుంది. పాండవుల సైన్యం బలవత్తరం అవడం వల్ల మళ్ళీ బార్బరీకుడు తిరిగి కౌరవుల పక్షంలో వెళ్ళి యుద్ధం చేయవలసి వస్తుంది. అంటే 2 పక్షాల్లోని సైన్యం అతని చేతుల్లోనే హతమైపోతుంది అన్నమాట. అందుకని కృష్ణుడు అయితే నీ బలాన్ని ఒకసారి నాకు చూపించమని అడుగుతాడు. అందుకు కృష్ణుడు పెట్టిన పరీక్ష ఏంటంటే ఒక పెద్ద మహావృక్షాన్ని చూపించి దానిలో ఎండుటాకులన్నింటినీ భస్మం చేయమంటాడు. బార్బరీకుడు తన మొదటి బాణాన్ని ప్రయోగిస్తాడు. అది వెళ్ళి ఎండుటాకులన్నింటినీ గుర్తించి వస్తుంది. 2వ బాణం వెళ్ళి ఆ బాణాల ఆకులన్నిటికీ గుర్తుపెట్టి వస్తుంది. ఇంకా 3వ బాణం ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి బయలుదేరుతుంది. ఈ క్రమంలో మొదటి 2 బాణాలు కూడా కృష్ణుడి పాదం దగ్గరికి వచ్చి చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతాయి. కారణం ఏంటంటే కృష్ణుడు బార్బరీకుడు తెలియకుండా ఒక ఎండుటాకని తన కాలి కింద నొక్కిపెట్టి ఉంచుతాడు. 3వ బాణం తన లక్ష్యాన్ని ఛేదించకుండా వెనక్కి వెళ్ళదు కనుక కృష్ణుడి పాదం చుట్టూనే తిరుగుతూ కృష్ణుడి యొక్క పాదానికి గాయాన్ని చేస్తుంది. బార్బరీకుడు అప్పుడు చెప్తాడు, శ్రీకృష్ణ నీ కాలి కింద తన లక్ష్యం ఉంది, అందుకే ఆ బాణం వెనక్కి రావటం లేదంటాడు. అన్నప్పుడు కృష్ణుడు తన పాదాన్ని తొలగిస్తాడు. ఆ ఎండుటాకుని ఆ బాణం భస్మం చేసేసి బార్బరీకుడి అంబుల పొదిలోకి వెళ్ళి చేరిపోతుంది. ఇలా జరగటం వల్ల కృష్ణుడి ఆ బొటనవేలు చాలా బలహీనపడిపోతుందన్నమాట. అర్జునుడు, భీముడు, ధర్మరాజు మొదలైన వీరుల కర్మఫలాలు తీరడానికి, వారి ప్రతిజ్ఞలు నెరవేర్చుకోవడానికి జరగవలసిన కురుక్షేత్ర యుద్ధం బార్బరీకుడి వల్ల 3 నిమిషాల్లో పరిసమాప్తం అవడం కృష్ణుడు అంగీకరించాడు. కృష్ణుడు బార్బరీకుడితో అంటాడు, ఈ యుద్ధానికి నువ్వు అనర్హుడివి, నిన్ను నేను వధించక తప్పదు అని. బార్బరీకుడు సంతోషంగా అంగీకరిస్తాడు. కానీ ఈ వరాలన్నింటినీ ఇచ్చిన ఓ మహాశక్తి కృష్ణుడిని ప్రశ్నిస్తుంది. నేను ఇచ్చిన వరాలన్నీ ఏమవ్వాలి, నువ్వు ఇలా బార్బరీకుడిని అశక్తులు చేసి వధిస్తే అని అడుగుతుంది. దానికి కృష్ణుడు, దీనికి ప్రతిఫలంగా నేను నా బొటనవేలికి బాణం తగిలిన వెంటనే నేను నా అవతారాన్ని చాలిస్తానని
ఆ మహాశక్తికి మాట ఇస్తాడు. దాని ప్రకారం దానికి అనుగుణంగా కృష్ణుడు ఆ బొటనవేలికి వేటగాడి బాణం తగలగానే తనువు చాలించి అవతారాన్ని చాలిస్తాడన్నమాట. అది అసలు కథ.